హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మా విస్కీకి అయితే హెయిర్ కటింగ్ చేయించినాం మేమైతే. ఎందుకంటే సమ్మర్ కదా, అస్సలు మస్తు పెరిగిపోయినాయి ఎంటికలు అనమాట. అయితే మేము తెచ్చి 6 months అవుతుంది. దానికి ఎంటికలు బాగా పెరిగిపోయి ఉబ్బరం కదా, ఉబ్బరానికి అసలు తట్టుకుంటలేదు వేడికి. ఫుల్ ఎంటికలు పెరిగిపోయినాయి. అందుకే హెయిర్ కటింగ్ చేయించినాము. చేయించొద్దని చాలామంది చెప్పారు. ఒక 1 year దాకా చేయించొద్దని చెప్పారు. కానీ మా విస్కీకి చాలా విరిగిపోయినాయండి ఎంటికలు అయితే. ఫుల్ విరిగిపోయినాయి, అసలు తట్టుకోలేకపోతుండే. వేడి చూడండి, హెయిర్ కటింగ్ చేయించినాక మా విస్కీ చూడండి ఎంత మంచిగా ఉందో, క్యూట్గా. అసలు నాకైతే ఇప్పుడే నచ్చింది. అప్పుడే ఎంటికలతో ఎత్తుకోవాలంటే పాపం దాని ఎంటికలన్నీ ఇట్లా జడలు కట్టిపోయినాయి. ఎంటికలు అయితే చాలా మట్టుకు ఇట్లా జడలు కట్టిపోయినాయి. అందుకే కొంచెం హెడ్ పైన కొంచెం ఉంచినాము. ఇక బాడీ మొత్తం 1 inch మాత్రమే చేయించినాము. ఇప్పుడైతే ఫ్రీగా ఆడుకుంటుంది. అసలే వేడి కదా, ఫుల్ వేడి. ఇప్పుడు కూడా ఎంటికలు తీయించినా కూడా ఫుల్ వేడి అండి. అసలు ఇట్లా గరం అవుతుంది. కొంచెం వాటర్ పోసి స్ప్రే చేసి కొడితే కొంచెం కూల్గా వండుకుంటుంది. అసలు సమ్మర్ కదా, వేడి బాగా అవుతుంది. అసలు ఏం తినట్లేదు. విస్కీ అయితే ఇక కీరా, వాటర్ మిలన్ గింజలు తీసి అది కూడా తినిపిస్తున్నాము. చాలా ఇబ్బంది అవుతుంది విస్కీతోని. మార్నింగ్ నుంచి అయితే ఏం తినట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. మా విస్కీ హెయిర్ కటింగ్ చూసేసేయండి ఒకసారి. చూడండి విస్కీ హెయిర్ కటింగ్ చూసేగా. అసలు హెయిర్ కటింగ్ చేయించుకుంటుంది అంటారా, అమ్మా ఇప్పటికిప్పుడు పెడుతుంది, అస్సలు ఉండట్లేదు. నన్ను చూసే ఇంకెక్కువ వచ్చేసింది. మా పెద్ద అబ్బాయి పట్టుకున్నాడు, నేను మా చిన్న అబ్బాయి బయట నుంచి షూట్ చేసిన మెల్లగా. అస్సలు ఉండట్లేదు, నోరు తెరుస్తుంది, ఎంటికలు నోట్లో పోతున్నాను. మూయమంతా కూడా మా అబ్బాయి చేయి కొరుకుతుంది. అసలు ఎంత ఇబ్బంది పెట్టిందో మా విస్కీ అయితే హెయిర్ కటింగ్ చేయించుకోనికి. అట్లా నోరు ఎట్లా తెరుస్తుంది చూడండి. ఇక వాష్ చేసేటప్పుడు చూడండి, చాలా ఇక మమ్మల్ని చూసి కొంచెం చూద్దామని పోయేసరికి మా మీదకి వచ్చేస్తుంది. నేనుండా, ఇక్కడ వచ్చేస్తా, నేనుండా, చూడండి నేనుండా, వచ్చేస్తా, నన్ను తీసుకెళ్ళిపోయింది ఇట్లనే అంటుంది. అట్లా యాస్ట పెట్టింది మా కష్టం పైన. వాళ్ళైతే బాగా స్నానం అయితే ఒక షాంపూ ఉంటుందంట, ప్లస్ బాడీకి ఒక షాంపూ ఉంటుందంట. వాళ్ళైతే స్నానం చేసేసి అయితే వాళ్ళని పాపం చాలా సతాయించింది. మా అబ్బాయి చెప్పిన బయటికి వెళ్ళిపోదాం పారా, మనం ఉంటే మనం చూసి అది వస్తుంది, మనం బయటికి వెళ్ళిపోదాం అడుగురా అంటే కూడా మా అబ్బాయి ఉండు మమ్మీ చూద్దాం, ఉండండి. ఇక వాళ్ళు అన్నారు మీరు వెళ్ళండి మేడం, మేము స్నానం చేయిస్తాం. ఎందుకంటే మరి మీరు ఉంటే మీ వెనకాలనే మేము బట్టి వస్తుంది, మమ్మల్ని సతాయిస్తుంది. మీరు వెళ్ళండి, మీరు వెళ్తే మీరు ఎవరు లేకపోతే కూల్గా ఉంటే అవంటే సరే అని నేనైతే బయటికి వెళ్ళిపోయినా. ఇక మా చిన్న అబ్బాయి మెల్లగా షూట్ చేసుకొని అన్నీ ఆ అంకుల్ దగ్గర కెమెరా పెట్టి వచ్చేసిండు. చూడండి, ఒక స్నానం చేయిస్తే ఇక బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వాష్రూమ్కి వెళ్ళి లోపల బయటకు వచ్చేస్తుంది. ఇట్లా అస్సలు ఉండని అంటుంది. మస్తు ఆష్ట పెట్టింది మా విస్కీ అయితే. హెయిర్ కటింగ్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది. ఫస్ట్ టైం కదా, అసలు ఉండలేకపోయింది. మొత్తం ఆ సింకుల నుంచి బయటకు దుంకేస్తన్నట్టు ఉంది. పట్టుకుండు వేరేతలు పట్టుకుండు బాగా. అసలు స్నానం చేయించలేదు, చాలాసేపటి దాకా స్నానం అయితే వేయించారు. మొత్తం క్లీన్ అయితే బాగా చేసారు నీట్గా. మా విస్కీ అయితే పాపం అలసిపోయినట్టు అయింది. ఇంటికి వచ్చినప్పుడు అయితే మా విస్కీని చూడాలి, గమ్మత్తు కొట్టిందండి విస్కీ అయితే. పాపం స్నానం అయితే మంచిగా చేయిస్తారు. చూడండి ఎంత బాగా చేపిస్తారు వాళ్ళు. మంచిగా బ్రష్ పెట్టి ఇట్లా హాయిగా రాస్తారు. మా విస్కీ అయితే 2 రోజులు అయితే మంచిగా నిద్ర పోయిందండి. సూపర్గా నిద్ర పోయింది. ఎందుకంటే హెయిర్ పోయింది, హెడ్ బాష్ మంచిగా చేయించారు. కాళ్ళకు గోర్ కటింగ్ అన్నీ వాళ్ళే చేయించారు. 2200 అయితే తీసుకున్నారు. మంచిగా హెడ్ బాష్, హెయిర్ క్లీనింగ్, హెయిర్ నెయిల్ కట్టర్తో గోర్లు కట్ చేయడం అన్నీ అయితే మొత్తం వాళ్ళే. ఎక్కడైతే ఇది అశోక్ నగర్ దగ్గర బ్రాంచ్ ఉందంట. మీకు కావాలంటే ఇది లింక్ ఇవ్వమంటే ఇస్తాను నేను. నాకు లింక్ కోసం అయితే కామెంట్ చేయండి. మా విస్కీ తలకెళ్ళి ఒక బయటకు వచ్చేస్తుంది, అస్సలు ఉండట్లేదు. మా చిన్న అబ్బాయికి చెప్తున్నా రారా, నువ్వు ఉంటే అది బయటకు వచ్చేస్తే దారా అంటే కూడా వినట్లేడు. మా అబ్బాయి అయితే షూట్ చేస్తూనే ఉన్నాడు, వీడియో షూట్ చేస్తుండు. అందుకే కొంచెం ఇట్లా గ్లాస్ లాగా మూసి చేయమని చెప్పినాము. అయినా కానీ మా